వచ్చినటువంటి శాంతకుమార్ గారు, మరో ముఖ్య అతిథి కాటం నరసింహ యాదవ్ గారు, మిగతా నాయకులందరూ వేదికను అలంకరించిన నాయకులకి, హాజరైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. 20 సంవత్సరాల క్రితం మన కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంబర్పేటకి వెళ్ళైతే కూడా అసెంబ్లీలో ఏది మాట్లాడాలన్నా కళ్ళు గీతకు సంబంధించినవి ఆయన వేసుకున్న మోకు కాంచి అంబర్పేటకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీకి పోతే కూడా ఆ మోకులు మేమే ఇచ్చి ఆయన ఏం మాట్లాడాలో నాకే ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ నెంబర్, అప్పటి నెంబర్ ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఎత్తుతలేదు. అప్పుడు అంటే రెగ్యులర్ గా మాట్లాడేది, అప్పుడు కూడా మేము సమాచారం ఇచ్చేటోళ్ళం. కానీ మా బాధ అంతా ఏంటంటే, నేను ఒక 2-3 విషయాలు మాట్లాడతా. ఒకటి బీసీ రక్షణ చట్టం, ఒకటి భారతదేశ వ్యాప్తంగా కులగణనలో జనగణనలో కులగణన ఎందుకు చేయట్లేదు అనేది ఒక అంశం, మొత్తం 42% రిజర్వేషన్లు. ఈ 3 అంశాల పట్ల నేను ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెట్టి, నేను దానికి రాష్ట్ర కన్వీనర్ గా ఐలు వెంకన్న గౌడ్, అంతకుముందు గౌడ సంఘంలో కూడా పనిచేసినాం, కొనసాగుతున్నాం. అట్లనే నాకు వెంకటేశ్వర కూడా సిటీ మొత్తం కళ్ళు దుకాణాలు గౌడ్స్ కు సంబంధించింది మంచి యాక్టివ్ గా ఉండే. ఆ మధ్య ఆరోగ్యం బాగాలేకపోయినా మళ్ళా రియాక్టివ్ అయిపోయి ఇప్పుడు మళ్ళా పుంజుకున్నాడు, మంచి తిరుగుతుండు. అయితే ఈ మధ్య కాలంలో బీసీ కుల సంఘాలు సాంప్రదాయంగా అనేక సంఘాలు ఉన్నాయి. కానీ మేము కొత్తగా ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి వైపు మొగ్గు చూపేటువంటి సంఘాలు సాంప్రదాయపు సబ్బు బిల్లల సంఘాల్లాగా కొంతమేరకే పరిమితమై, వారు హాస్టళ్ల ఫీజులు, వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలు, అందులో సంక్షేమానికి సంబంధించిన అంశాలకే పరిమితమై పనిచేస్తున్న క్రమంలో అంతిమంగా రాజ్యాధికారం అనేటువంటి మౌలికమైనటువంటి అంశాన్ని, చట్టసభల్లో మన ప్రాతినిధ్యం, ఇట్లాంటి అంశాలను మిస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళతో గత 40 సంవత్సరాల సంధి ఏ పార్టీ అధికారంలో ఉంటే అల్లకపోవడం, పదవులు అనుభవించటం, లేదా వాళ్ళతో కుమ్మక్కైపోతున్నటువంటి బీసీ సంఘాల నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాలనేటువంటి ఆలోచనతోటి మేము చిరు ప్రయత్నంగా కొంత ప్రయత్నం మేము ఒక 4 కలిసి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పెట్టి హైదరాబాద్ మన ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున మహా ధర్నాని, అదేవిధంగా ఏ వేదిక ఏదైతే కామారెడ్డి వేదిక సాక్షిగా సిద్దిరామయ్య గారిని మన బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ పేరుతోటి కామారెడ్డిలో పెడితే, అదే కామారెడ్డి సాక్షిగా బీసీ ఆక్రోశ సభని కూడా నిర్వహించడం, అట్లా పరంపరగా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు అడగలేదు. ఎవడు అడిగిండని 42% బీసీ రిజర్వేషన్లు మేము అన్ని రంగాల్లో ఇస్తాం, అదే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇస్తామని ఊకదప్పుడు ఉపన్యాసాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా, మొన్న ఏమైంది, సర్పంచ్ ఎన్నికల్లో 17%కే పరిమితం చేసిరు రిజర్వేషన్లు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 29 నుంచి 31%కి పరిమితం చేసిరు. కానీ బీసీల్లో ఒక బీసీ వాదం నడుస్తుంది, బీసీ ట్రెండ్ నడుస్తున్న క్రమంలోనే 17% మా సర్పంచ్లకు ఇస్తావా, వార్డు మెంబర్లకు ఇస్తావా, ఉప సర్పంచ్లు ఇస్తావా అని చెప్పేసి బీసీలు మొత్తం కూడా ఐక్యమై పెద్ద ఎత్తున దాదాపు 52%, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని పక్క పెడితే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పక్క పెడితే, మొత్తం కూడా జనరల్ కోటాలో 17% బీసీలను పక్క పెడితే 52% సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గెలుచుకున్నటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలు ఏం చేసిర్రు, రిజర్వేషన్లని 29 నుంచి 31% పెడితే కూడా అక్కడ కూడా దాదాపు 62%, 61 నుంచి 62% మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే నువ్వు ఇచ్చేటువంటి ఏదో మా హక్కుని భిక్షంగా పడేస్తామంటే రేవంత్ రెడ్డి మేము ఒప్పుకోము. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చైతన్యవంతులేరు కాబట్టి ఆ దిశగా పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ పెండింగ్ లోనే హైదరాబాదు, వరంగల్, ఖమ్మం 3 కార్పొరేషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సత్తా చూడాలి. అందులో మీరు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తాము. ఇది 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. మొత్తం కూడా తుంగలో దొక్కి వాగ్దానాలు చేయడం ముందు కూడా ఆ బ్రీడే మన దగ్గరికి పోయినటువంటి బ్రీడే, అది రకరకాల చక్కర్లు కొట్టుకుంటూ
ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా చలామణి అవుతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగానే బీసీల చైతన్యం పెరిగి మొత్తం కూడా బీసీ ఉద్యమాలు కాలం ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఎవడెన్ని చెప్పినా ఏ కళ్ళబోలి మాటలు మాట్లాడినా వినేటువంటి పరిస్థితుల్లో బీసీలు లేరు. ఇంకా ఏమైతుందంటే బీసీ ఉద్యమాలు జరగాల్సినటువంటి స్థాయిలో ఇక్కడ జరగట్లేదు. ఉదాహరణకి బీజేపీ ఉంది, నేను ఒక్కొక్క పార్టీని కూడా చెప్తా. ఒక బీజేపీలో ఇంత పెద్ద బీసీ ఉద్యమం నడుస్తా ఉంటే ఒక స్తబ్దతతో ఓబీసీ మోర్చా అంత చేయాల్సిన పరిస్థితి చేయలేదు. కాంగ్రెస్ అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు దద్దమ్మల్లాగా వ్యవహరించారు కాబట్టి రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగట్లేదు. 42% వాగ్దానం చాలా వాగ్దానం చేశారు. ప్రతి సంవత్సరం బీసీ డిక్లరేషన్ పేరుతోటి బీసీ సప్లానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. అంటే 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తాం. కార్పొరేషన్లని కూడా సంక్షేమ అడ్డాలుగా మారుస్తాం. గత బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా దీన్ని సంపేసిన కార్పొరేషన్లు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో ఉంది. బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో దాదాపు కొన్ని వందల వాగ్దానాలు అందులో ఉన్నా సరే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా చేయలేదు. చేయకపోగా ఉన్న కార్పొరేషన్లను కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర కుదవ పెట్టి 1,000 కోట్లు తీసుకొచ్చి దాన్ని రిజర్వేషన్ బ్యాంకుతో అటాచ్ చేసుకొని ఈరోజు మన బీసీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులు తీసుకుంటా ఉన్నారు. కార్పొరేషన్లని పెట్టి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు చిత్తశుద్ధి లేకపోగా బీసీలని అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి అందుకే అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే రక్షణ చట్టం ఏంటంటే పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టానికి సంబంధించినటువంటి ఒక చర్చని కూడా కొనసాగించి దాన్ని ఒక ముసాయిదాని కూడా తయారు చేయడం జరిగింది. అందులో ఏంది, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఎట్లయితే యాక్ట్ ఉందో రక్షణ చట్టం ఉందో అందులో బీసీల మీద కూడా దాడులు చేస్తే వీళ్ళు కేసు పెడితే కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టే పద్ధతుల లోపల ఆ చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక పకడ్బందీగా అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అదే ఇక్కడ బీసీ రక్షణ చట్టం కావాలంటా ఉంది. ఎందుకోసం మనం చూసాం కుమ్మెర గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఏమైంది, ఒక రజక చిన్న 2 నెలల పాపతోటి గుళ్ళోకి దర్శనం చేసుకుందామని చెప్పేసి జాతర జరుగుతా ఉంటే మల్లన్న జాతర జరుగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి రెడ్లు, అక్కడ సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం 8 మంది రెడ్లు కలిసి ఆ పాపని కాళ్ళతో తన్ని చంపిన తర్వాత మళ్ళీ విపరీతంగా రూములు తీసుకుపోయి కొట్టిరు ఆ గణేష్ అనేటువంటి భర్తని. ఆ అమ్మాయిని మౌనికని వాళ్ళ మొత్తం కుటుంబానంతా నిర్బంధిస్తే 8 మంది మీద కేసు పెడితే అక్కడ కనీసం ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరో తూతు మంత్రంగా పనికిమాలని తీసుకొచ్చి ఇప్పటికీ రేవంత్ రెడ్డికి దగ్గర చుట్టాలని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయకుండా చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నాగార్జున సాగర్ దగ్గర యాదగిరి యాదవ్ అని ఒక సర్పంచ్ గా పోటీ చేస్తామంటే కిడ్నాప్ చేసి మొత్తం తిప్పి విపరీతంగా కొట్టి అతని నోట్లో కూడా మూత్రం పోసి విపరీతంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరులు ఆ బాధలు పెడితే కూడా అక్కడ కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం తాళ్లరాంపురం అని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు దగ్గర గౌడ మహిళలు రామాలయాన్ని కట్టుకుంటే అక్కడ పోయిన శ్రీరామనవమి రోజు మీ పూజలు చేసుకుంటామంటే అక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోటి అక్కడ ఉన్న మహిళలు 80 కుటుంబాలని గౌడ కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేశారు. మేం కట్టుకున్న గుడి శ్రీరాముడు రోజు మేము ఉత్సవాలు జరుపుకుంటామంటే కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు ఆ కుటుంబాలను బహిష్కరణ చేస్తే అక్కడ అరెస్ట్మెంట్ జరుగుతా ఉంది అభివృద్ధి కమిటీల పేరుతో. ఇట్లా మంచిరాల దగ్గర కూడా భరతరెడ్డి అనేటోడు మొత్తం కూడా ఒక కుర్మ కుటుంబానికి సంబంధించిన విపరీతంగా కొడితే రక్షణ లేదు. అందుకే ఇలాంటి సంఘటనలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెడ్ల ఆగడాలు పెరిగిపోయి ఇకేదో కొంతమంది మొత్తం రెడ్లని అంటలేదు, కొద్ది మంది తెగబలిసిన రెడ్లు బీసీల మీదనే పెత్తనం చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీల జోలుకు పోరు, ఎందుకంటే వాళ్ళకి రక్షణ కవచంగా రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. కానీ ఏ చట్టాలు లేకుండా అనాథగా బతుకుతున్నటువంటి బీసీల మీదనే ఈ ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈ కొద్ది మంది రెడ్ల మీద ఈ రక్షణ చట్టం, బీసీల రక్షణ చట్టం లేకపోతే రక్షణ లేదు. ఎందుకంటే చట్టసభల్లో మనకి ఎట్లాంటి అవకాశాలు లేవు. సర్పంచులు అయిదామంటే రిజర్వేషన్లు కుదిస్తా ఉన్నారు. ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్లో, ఎంపీపీలో అయిదామంటే కూడా ఆ రిజర్వేషన్లని ఎక్కడ చైతన్యం పెరిగితే మళ్ళీ వీడు జెడ్పీటీసీ కాడ ఆగాడు, ఎంపీపీ కాడ ఆగాడు, ఎమ్మెల్యే టికెట్కి ఎసరు పెడతాడు, ఎమ్మెల్సీ అంటాడు, మళ్ళీ అవసరం అనుకుంటే ఎంపీ అంటాడు, రాజ్యసభ సభ్యుడు అంటాడని ఆదిలోనే అంశపాదులాగా మనిషి తొక్కేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు.
ఇట్లాంటి వాతావరణంలో ఇటు రాజకీయంగా ఎదగనియట్లేదు, ఆర్థికంగా ముందుకు పోవట్లేదు, అస్తిత్వం ఏదో సామాజికంగా సమాజంలో గౌరవాన్ని కూడా తగ్గించేవి కుట్ర చేస్తున్నటువంటి ఈ ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు రక్షణ కావాలంటే బీసీలకు రక్షణ చట్టం కావాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అది మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఇప్పుడు జనగణన భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇంత ముందే చూసాం 39, 42 జీవోలను తీసుకొచ్చి భారత ప్రభుత్వం మొత్తం భారతదేశ వ్యాప్తంగానే జనగణన చేస్తామన్నారు. అంతకుముందు ఏం పెట్టారు, కేరళలో ఆర్ఎస్ఎస్ సమాజం ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో మొత్తం మోహన్ భగవత్ గారు మేము భారతదేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. కానీ ఇచ్చిన తర్వాత వెమ్మటే కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది బీజేపీలు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళా 80 కోట్ల మంది, దాదాపు 150 కోట్ల మంది అంటే 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మళ్ళా వీళ్ళ లెక్కలు కనుక తేలిస్తే అంతకుముందు బ్రిటిషోడు పరిపాలించినప్పుడు జనగణనలో కులగణన తేల్చి ఏ కులాల వారిగా లెక్కలున్నాయి. కానీ భారత ప్రభుత్వం మన మోడీ ఓబీసీ ప్రధానమంత్రులు కాబట్టి ఆ పదం చేరుస్తారేమో అని అనుకున్నాం. కానీ 80 లక్షల మందిని అదర్సులో పెట్టిరు. ఎక్కడ అదర్సులో పెట్టిరా? జనాభాలలో మనది లేదు, ఎస్సీలది ఉంది, ఎస్టీలది ఉంది, కానీ బీసీలది ఓబీసీలది మాత్రం ఇప్పుడు ఈ 39, 40 జీవోలో లేదు. ఏమేమి లెక్కలు ఉన్నాయి? నీ ఇల్లు ఉంది, ఇంట్లో ఏ టైల్స్ వేసినావు, బాత్రూమ్ ఉంది, వెస్టర్న్ బాత్రూమా, కూసునే బాత్రూమా, ఆ బాత్రూంలకి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఇల్లు ఉన్నాయి చూడండి, ఇలా అన్ని ఉన్నాయి. బాత్రూంలకి ఎట్లా నీళ్లు వస్తాయి, ఏ నీళ్లు వస్తాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, వచ్చిన నీళ్లు మళ్ళీ ఎట్లా పోతాయి, ఈ పనికిమాలిన అంశాలు పెట్టిరు. కానీ కుక్కల లెక్క, పందుల లెక్క, ఆవుల లెక్క, గేదెల లెక్క అన్ని లెక్కలు తీయమని చెప్పిర్రు. కానీ మనుషులుగా ఉన్నటువంటి మన 80 కోట్ల మంది ఉన్నట్టుంది. 80 కోట్ల మంది లెక్కలు ఒక అదర్సులో పెట్టి, అదర్స్ అంటే లెక్క రాదిగా, అది కూడా ఏమంటారంటే ఈ లెక్కలు కూడా ప్రదర్శించాం, షో చేయం, రహస్యంగా దాచిపెడతాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న చేసింది ఎక్కడ బయట పెట్టలేదు. ఈ అంతకుముందు బీఆర్ఎస్ సర్వే చేసి అది కూడా బయట పెట్టలేదు. మీరే పెట్టినప్పుడు మేమెందుకు పెడతామని 3 పార్టీలు అట్లనే ఆలోచిస్తా ఉన్నాయి. ఓబీసీ లెక్క తీయకపోతే తరతరాలుగా ఎంత వెనుకబడిపోతామో ఆలోచించండి. మన లెక్కే లేనప్పుడు అసలు మనం జనాభా లెక్కల్లో లేను, ఓటేసి యంత్రాలుగానే బతుకుతా ఉంటాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిష్టం, వ్యక్తిగతం, అది రాజకీయాలు. కానీ ఓట్లేయడానికే పుట్టినట్టుగా మిగతా ఏ చట్టసభల్లో అవకాశం లేదు. పార్లమెంట్ స్థానాలు పెరిగినా, ఎమ్మెల్యే స్థానాలు పెరిగినా బీసీలు ఎంపీలు అయ్యే పరిస్థితి లేదు, రాజ్యసభ సభ్యులు అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టసభల్లో భారత రాజ్యాంగ రాసిన దాంట్లోనే ఒక బీసీ లేకపోవడం అనేది దుర్మార్గమైంది. భారత రాజ్యాంగం రాసిన కమిటీ ఏదైతుందో ఆ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాసిన కమిటీలోనే ఒక బీసీ లేడు. బీసీఏ కమిటీలో లేనప్పుడు బీసీల గురించి ఆలోచిస్తే పరిస్థితి లేదు. సరే, ఆ చరిత్ర జరిగిందేమో గాని ఇప్పుడు అవకాశం, ఎందుకంటే బీజేపీకి చాలా పెద్ద మెజార్టీ ఉంది పార్లమెంట్ లో, ఏదంటే అది అవుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉంది. 2019లో జనవరి 7వ తారీఖు రోజు ఈడబ్ల్యూసి పార్లమెంటుకు వచ్చింది. ఎక్కడ జనతా మంతర్ దగ్గర ధర్నా చేయలే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయలే. ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ కు సంబంధించినటువంటి ఎవ్వరు కూడా అడగలేదు అగ్ర కులాలకి ఈ రిజర్వేషన్లు కావాలని. అవి కాకపోయినా జనవరి 7వ తారీఖు రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టారు, 8వ తారీఖు రోజు చర్చ జరిపారు, 9వ తారీఖు రోజు రాజ్యసభ పోయింది, 10వ తారీఖు రోజు రాజ్యసభలో చర్చ జరిపారు, 11వ తారీఖు రోజు రాష్ట్రపతి దగ్గర పోయింది, ఆమోదం చెప్పి 12వ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదించిండు, 13వ తారీఖు రోజు పార్లమెంట్ కు వచ్చింది. 14 నుంచి దాదాపు 7 రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేసేది. మనం అంటా ఉన్నాం 80 కోట్ల మంది ఉన్నాం, మాకెందుకు చట్టసభలో రిజర్వేషన్లు ఉండకూడదు, మాకెందుకు ఓబీసీ మంత్రి ఉండకూడదు భారతదేశ వ్యాప్తంగా? ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, సంతోషపడతాం. కానీ ఉంటే ఏం లాభం? కనీసం జనాభాలోనే లెక్క పెడితే మాకు హక్కులు తర్వాత సంగతి అండి. మమ్మల్ని లెక్కించడానికి ఎందుకు భారత ప్రభుత్వం వెనకాడుతుంది? మా లెక్కలు ఎందుకు తీయట్లేదు? ఆ పదం ఎందుకు చేర్చారు? అదర్సులో పెడితే అదర్సులు అందరు ఉంటారు. పలానా ఎస్సీల కంటే చెప్తున్నాం కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్సీల కంటే ఓబీసీ కులాలు ఉన్నాయి. ఇక్కడ మన ఎంబీసీ కులాలు ఎస్సీల కంటే తక్కువ
ఆర్థిక స్తోమత కలిగినటువంటి కులాలు 80 కులాలు ఇంతవరకు వార్డు మెంబర్ కూడా కాలే, కనీసం ఒక్క వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి 80 కులాలు. 132 కులాల్లో కొన్ని కులాలు మాత్రమే సర్పంచులు అవుతున్నారు, కొన్ని కులాలు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు తప్ప ఒక 5-6 కులాలు మాత్రమే ఎమ్మెల్యే స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఎంపీఓ కాగలుగుతున్నారు. కానీ కనీసం వార్డు మెంబర్ కాని కులాలు కూడా 80 కులాలు ఉన్నాయి. వాళ్ళు నోడు గుర్తించాలి. ఈ ఆర్థిక జనాభాను వస్తే కనీసం ఆర్థిక పరిస్థితిని వెలుగులోకి వస్తేనన్నా 80 సంవత్సరాలు 79 సంవత్సరాల స్వాతంత్రంలో కనీసం గుర్తించడానికి కూడా ఇంగ్లీషోడు చేసిన పని కూడా మన భారత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పాలకులు చేయకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైంది. మహిళా బిల్లు పెట్టబోతా ఉంది. రేపు 16వ తారీఖు నుంచి పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు పెడతా ఉన్నారు. మహిళా బిల్లులు ఏముంటదండి? 33% మహిళా బిల్లులు ఉంటే ఎస్సీలలో 33%, ఎస్సీలలో 15% రిజర్వేషన్లు ఉన్నాయి. 17%లో వాళ్ళకి 33ని తీసేస్తే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటాయి. ఎస్టీలలో 7.5% ఉంది. 7.5%లో 33% వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు. 27% మనకి భారతదేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లు. ఏ రిజర్వేషన్లు? విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పెట్రోల్ పంపులకు సంబంధించి. అల్లనన్నా మాకు 27% కేటాయిస్తే 27%లో నన్నా మేము 33% తీసుకుంటే మహిళలకి ఇవ్వచ్చు. కనీసం మనకు అవకాశాలే లేవు. ఇప్పుడు 33% మహిళలకి ఇస్తే మళ్ళా పార్లమెంటులో పటేలమ్మ పోయి మళ్ళా కూర్చుంటది. భర్త కూర్చునే బదులు వాళ్ళ భార్యను కూర్చోబెడతారు. 33%. మనకి రిజర్వేషన్ లేవు. జనరల్ కోటాలో పోటీ చేయాలి. ఇప్పుడు బీసీలల్లా పాపం వాడే లీడర్ గా బీసీలల్లా మనోడే కొట్టుకొని బీసీ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగింది, ఎంపీ స్థాయికి ఎదిగింది. ఆని పోస్టును కూడా మహిళా రిజర్వేషన్ చేస్తే వాళ్ళ భార్య పాపం అమాయకురాలు. ఈయన లీడర్ చేయడానికే ఎన్ని కష్టాలు పడుతుందో ఆమె. ఈయన రాత్రంగా పగలనగా పడితే పిల్లల్ని చదివించుకోవాలి, చూసుకోవాలి, ఇల్లును చూసుకోవాలి. ఈయన పొద్దున్న లేతే లీడర్ పోయి వస్తా ఉంటే ఆ కష్టాలు పడడానికి అవకాశం ఉంది. ఈయన మళ్ళీ భార్యని ఏడా ఎమ్మెల్యే చేస్తాడు. మళ్ళా ఈ భర్త త్యాగం చేసిన తర్వాత మళ్ళీ భార్యని పెడితే భర్త ఏ నియోజకవర్గం చూసుకోవాలి. అట్లా మనకి అవకాశాలు లేవు. మళ్ళీ ఎవరు వస్తారు? పటేలమ్మలో లేదా దొరసానిలో మళ్ళీ అగ్ర కులాల మహిళలు వచ్చి మళ్ళీ ఆర్తిష్ట వేస్తారు తప్ప బీసీ మహిళలకు ఎక్కడ వస్తారు? రిజర్వేషన్ లేవు. అందుకే అంట 30 సంవత్సరాల సంధి లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు బీసీ మంత్రులుగా ఉండి ఎందుకు ఆపిరు బిల్లు? తెలివిలేకేం ఆపలే. అరే మాదేందో తెలుసురా భయ్, మా రిజర్వేషన్లు 33%లో మా బీసీల వాటా, మా బీసీ మహిళల వాటా ఎంతో తేల్చమనే ఇన్ని రోజులు ఆపారు. తెలుగులేకేం ఆపలే. కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంచి నడుస్తున్నటువంటిది. అంత పెద్ద మెజార్టీ ఉన్న చేయడానికి సాహసం చేయలే. ఇప్పుడు బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉంది. 16వ తారీఖు స్పెషల్ బిల్లు పెట్టి అందులో 33 మంది మహిళలను పెట్టి అక్కడ ఉత్తర భారతదేశంలో మళ్ళీ అగ్రకుల మహిళల్ని పార్లమెంటు పంపించుకోవడానికి 860 మంది అయితే 33% తీరిగల దగ్గర 200 చిల్లర మహిళలు పార్లమెంటు పోతారు. సంతోషం. మహిళా బిల్లుకు మనం వ్యతిరేకం కాదు. మళ్ళీ ఏ మహిళలు ఉండాలి? చీర కట్టుకున్న మహిళలంతా మహిళలు కాదాడా? మా మహిళలు రక్త మాంసాలొడ్డి కష్టపడి తాళ్ళెక్కుకొని కళ్ళమ్ముకొని పాలమ్మే మహిళలు, బట్టలు ఉతికే మహిళలు, అదేవిధంగా బుట్టలల్లే మహిళలు, రకరకాల వెట్టి షాకిరికి గురవుతున్నటువంటి బీసీ మహిళలు పార్లమెంట్ లో కూర్చోకుండా దొరసానులు మొత్తం మంచిగా బొడ్డు కింద చీరగట్టి నగలలు వేసుకొని నెక్లెస్లు వేసుకొని ప్లాటినంలో డైమండ్లు పెట్టుకున్నటువంటి మహిళలు పోయి పార్లమెంట్ లో కూర్చుంటే మేము మనం వెట్టిశాఖ అమ్మ మళ్ళా పాత రోజులు దొరసానమ్మ, పటేళ్ళమ్మ, మళ్ళా బాపనోళ్ళు, ఎలమోళ్ళు, రకరకాల వాళ్ళంతా పోయి వాళ్ళంతా అలా కూర్చుంటే ఇక మనం మళ్ళీ ఏం చేయాలి? పాత రోజులు వస్తాయి. అందుకే మనం అనేది ఏంటంటే ఆ బిల్లులో కూడా ఇంతకుముందే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నే మీటింగ్ అయితే ఆడికెళ్ళి ఇడికి వచ్చాం. మనకు న్యాయమైందే అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 33%లో బీసీల రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి. వాళ్ళకి బాధ లేదు, మనకి లేదు. ఖచ్చితంగా అది తేల్చాలి. మనం న్యాయమే అడుగుతున్నాం. జనాభా లెక్కలు కావచ్చు, మహిళా బిల్లులో రిజర్వేషన్లు కావచ్చు, బీసీల రక్షణ చట్టం కావచ్చు, 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ పక్కన తమిళనాడులో ఉంది. తమిళనాడులో 67% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఏం చేస్తాడు? ఒక రెడ్డి అయినా పోయి అయ్యో నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ అని అక్కడ బీసీ అక్కడ ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటాడు. ఒక బాపనైనా పోయి నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ అంటాడు. వాళ్ళు మైనార్టీలు అక్కడ ఏంది 67% బీసీలే ముఖ్యమంత్రులు అవుతారు. అక్కడ ఎవరున్నా ఒక జయలలిత తప్ప మొత్తం ఆ చరిత్ర కామరాజు నారాజు కావచ్చు, ఇప్పుడు స్టాలిన్ మంగళైన నాయ బ్రాహ్మణ కులం కావచ్చు, ఇట్లాంటి నేపథ్యం కలిగింది. అక్కడ 9th షెడ్యూల్లో చేర్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు అమలు చేసుకుంటా ఉంటారు స్థానికంగా. దేశవ్యాప్తంగా 27కు లోబడే ఉంటారు, రాజ్యాంగానికి లోబడే.
కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే 42% పేరుకు చెప్పి పంచపాండవులు అని చెప్పి కథ ఉంది కదా, పంచపాండవులు అనడం, మంచం కోలు చూపించడం, 3 చెప్పపోయి 2 చెప్పి ఒకటి తీసిద్దాం అంటే అదే ఏం లేవు అని చెప్పినట్టుగా అట్లాంటి వాతావరణం తీసుకొచ్చి 42% ఎవడు చెప్పమన్నాడు? రిజర్వేషన్ల ప్రక్రియ గాలికి వదిలేసారు. జనాభా అని చెప్తా ఉన్నా. మొన్న కేసీఆర్ జూటా మాటలే మాట్లాడాడు. ఏమన్నాడు? సమగ్ర సర్వే అని చెప్పి ఒకే రోజు ఎక్కడున్న దుబాయ్ ఉన్న అమెరికాలో ఉన్న రావాలా పోవాలన్నాడు. లెక్కలు తీసిరు. ఏ కులాల వారిగా లెక్కలు ఉన్నాయి, ఎక్కడ బయట పెట్టలే. పెట్టకపోగా మొన్న రేవంత్ రెడ్డి కూడా 2014 తర్వాత 2024 ఏ కుల జనాభా పెరుగుద్దా తగ్గుద్దా? అన్ని కులాలు పెరగాలి కదా. బీసీల జనాభానేమో తగ్గుద్ది, వాళ్ళ రెడ్ల జనాభా పెరిగింది. రెడ్ల జనాభా ఎట్లా పెరిగిరు? రెడ్లే కాదు, మొత్తం ఈ అప్పర్ క్యాస్ట్ జనాభా పెరిగింది. ఎంత పెరిగిందంటే 12% ఉన్న దాన్ని 16% పెరిగింది. వాళ్ళు 62% ఉన్న బీసీలేమో 56.3% తగ్గింది. అంటే 2011 నుంచి 14 నుంచి 24 వరకు దగ్గర 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల జనాభా పెరగాలి కదా. 10 సంవత్సరాల క్రితం పుట్టిన పిల్లలు 10 సంవత్సరాలు అవుతాడు. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నోడు 20 ఏళ్ళు అవుతాడు. అప్పుడు 15 ఏళ్ళు ఉన్నోడు 25 ఏళ్ళు అవుతాడు. కానీ జనాభాను తగ్గించి పెద్ద కుట్ర చేసారు. జనాభాను తగ్గించారు, వాళ్ళ జనాభాను పెంచుకుర్రు. మొత్తం కూడా ఒక రకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి సర్వేని జరిపి మన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ అనేక రకాలుగా ఫలానా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. అన్ని పార్టీలు బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనిచేటువంటి కుట్రలు చేస్తా ఉన్నాయి. మనం అంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని పిసిసి అధ్యక్షుడిగా పెట్టుకుంది. ఛార్జింగ్ రావట్లే కదా, వస్తుంది కదా, వచ్చిందన్నమాట. అయితే బీఆర్ఎస్ వాళ్ళ పర్మనెంట్గా మొత్తం వాళ్ళ జనాభా ఎంత, ఎలమూల జనాభా ఎంత అంటే నాకు తెలిసిన మేరకు 1,02,000 ఎంత ఉంది, 1,02,228 మంది. అంటే ఒక కార్పొరేట్ 2% ఎక్కడ, 0.5% కూడా లేరు. ఎందుకంటే 4 కోట్ల మంది అంటే 1,00,000 మంది ఎంత మంది అవుతారు? 4 కోట్ల జనాభా. మన 1,00,000 మందిలో 1,00,000 అంటేనే 1% కదా. 4 కోట్ల మందులు అంటే 0.4%. 4% అంటే గట్టిగా మనం పెద్ద పెద్ద మంత్రులు దావత్ చేస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దావత్ చేసి దావతుల తిన్నంత మంది కూడా లేరు. అంత వాడు ముఖ్యమంత్రి అవుతారు. 13 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు. రెడ్లు 43 మంది ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు. కానీ బీసీలు ఎంత మంది అంటే 19 మంది. ఎంత జనాభా? 2 కోట్ల జనాభా. 2 కోట్ల జనాభాలో మనం ఎంత ఉండాలి? రిజర్వేషన్ కాదు, న్యాయంగా మన ఓట్లు మనం గుద్దుకున్నా దగ్గర 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 60 మంది రిజర్వేషన్లు పక్క పెట్టు. మొత్తం రెడ్లతోటి, ఎలమలతోటి, కమ్మలతోటి నిండిపోయిన తర్వాత ఇక మనం ఎక్కడున్నాం? 19 మందికి పరిమితం. మళ్ళీ ఓడు గుంజుకోవడం, ఆ సీట్ కూడా ఇచ్చే సీట్లు ఏమి ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటే, బంద్ చేయరాదు సౌండ్, ఇచ్చేటి కూడా ఏమి ఇస్తున్నాయి అంటే ఆ రిజర్వేషన్లు కూడా ఓడిపోయే సీట్లు ఇస్తారు. బీఆర్ఎస్ ఆయన మొత్తం ఓల్డ్ సీట్లు ఇచ్చిండు. ఆయన మొత్తం ఆయన ఇళ్ళకే 14 మందికి ఇచ్చినాం అన్నాడు. ఇక బీజేపీ ఒకటి తక్కువనే ఇచ్చింది. అట్లా కాంగ్రెస్ అయితే పోటీ ఉందని చెప్పేసి వాళ్ళు 7 సీట్లే ఇచ్చారు. ఇట్లా బీసీలకి సీట్లలోనే అన్యాయం, వివక్ష జరుగుతూ ఉంది. ఇక గెలిచే సీట్లు పక్కకు పెట్టు, గెలవాలంటే కసరత్తు. ఇంతకుముందు ఓటుకు ఎంఆర్పి ఉండేది, ఇప్పుడు ఎంఆర్పి తీసేసారు కేసీఆర్. మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా తీసేసిండు. ఎంఆర్పి అంటే ఆ సందర్భంలో ఒక 1,000 రూపాయల, 2,000, 1,100 ఉండేది రేటుకి. ఆ సందర్భంగా మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో చూసినాం, ఎంత ఎంఆర్పి నడిచిందో మీరే చెప్పాలి. 15,000. మొన్న సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తెల్లాపూర్ దగ్గర, కొల్లూరు తెల్లాపూర్ 1,00,000 రూపాయలు ఓటుకు నడిచింది. 1,00,000 రూపాయలు ఓటుకి ఇచ్చారు. ఇబ్రాహీపట్నంలో 30,000కి ఇచ్చారు. అదే మొయినాబాద్లో 70,000 ఓటు నడిచింది. ఓటుకు 70,000, ఒక్క ఓటుకు. ఒక కార్పొరేట్ మున్సిపల్ చైర్మన్ కావాలన్నోడు 70,000, 1,00,000 రూపాయలు కట్టాల్సింది. అంటే ఓటు అనేది ఎవడు కొనుక్కోవాలి? ఇవి వీళ్ళంటే అడ్డదిడ్డంగా రిలేషన్ నడుస్తుంది కాబట్టి కొంటారు. సామాన్యంగా జనాలకి కష్టపడి ప్రజల కోసం పోలీస్ స్టేషన్ సమస్యలున్నా, ఎంఆర్ఓ సమస్యలున్నా, కలెక్టర్ సమస్యలున్నా, అక్కడ ప్రజలకు ఏ సమస్యలున్నా రోజు నిత్యం తిరిగేటోడు యాడికెళ్ళి తెచ్చిస్తాడు?
ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, మొత్తం త్యాగం చేయాలి. త్యాగం చేసిన తర్వాత ఆ కుటుంబాలను సాధాలంటే ఆడికెళ్ళి తెచ్చిస్తారు. పొద్దున్నలో అయితే మన మీటింగ్లో తిరుగుతున్నాం, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాకు నేను ఆడ తెచ్చి పెట్టాలి, 100 కోట్లు తెచ్చి అవకాశం ఉంటుందా? ప్రజల కోసం తిరగడం చైతన్యం పరచడం పడతాం. కానీ అంటే పొల్యూట్ అయిపోయింది రాజకీయాలు. ఎప్పుడైతే బీసీ చైతన్యం పెరుగుతుందో బీసీలను రాజకీయాలకి దూరం చేయాలన్నట్టు కుట్ర చేస్తే మీరు రాకుర్రాబై ఏదున్నా మీరు మాకు జెండాలు మేరి, కరపత్రాలు పంచురి, మైకులేరి, కుర్చీలు దూడూరి, ఎప్పుడన్నా వస్తే శాలువలు కప్పురి, ఆ ఫ్లెక్సీలు పెట్టిరి, మేము వస్తే డోర్లు తీరి మంచిగా నీట్గా తయారు చేసి పెట్టాలి. అబ్బా ఆయన చెయ్యేస్తాడు మన మీద, ఓ అమ్మ ఫలానా లీడర్ మా మీద చెయ్యేసి ఉండని వీడు పొంగిపోతూ ఉంటాడు. కానీ మన బతికేంది ఇంతవరకే. వార్డు మెంబర్ ఏమన్నా అయ్యాడు తిరగాలి, తిరిగి ఎవడికితో లాస్ట్ కానీ చుట్టానికో, దూరపు చుట్టమో, బంధువో, లేకపోతే లోపల పోయి కలిసినోనికో, లోపల చేయి దడిపినోనికో ఇస్తారు తప్ప ఎమ్మెల్యే కానీ మొన్న ఏం రేవంత్ రెడ్డి పక్కా 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. కేసీఆర్ కూడా అదే పరిస్థితి చేసిండు. కాబట్టి ఎక్కడైతే గెలుస్తుండో ప్రజాసేవ లేదుగా, పారాసూట్ లాగా లీడర్లు ఎన్ఆర్ఐలకు వస్తారు. మొన్న నేను బిజినపల్లి పోయినా, ఏది నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో ఒక ఊరు, ఒక రెడ్డి ఏం చేసిండు, ఎన్ఆర్ఐ ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి రెడ్డి వచ్చిండు. రెడ్డి ఎన్ఆర్ఐ అమెరికాకి వెళ్ళి వచ్చిండు. వచ్చి ఎంత పెట్టిండు, 1.5 కోటి ఖర్చు పెట్టిండు. చిన్న ఊరట, దగ్గర అది 1460 ఓటు పోతే. మీ సర్పంచ్ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచుల సన్మానం అయితే నన్ను కూడా పిలిచిపోయినా. పోతే అక్కడ ఒక పాపం ఆమెకి క్షీరక సరిగా లేదు, అంతకుముందు ఎంపీడీ చేసిందట, ఒక గౌడు. అయితే ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మైకులు అనౌన్స్ చేస్తున్నారు, మన ఎన్ఆర్ఐ 1.5 కోటి పెడితే కూడా ఓడగొట్టిన మన గౌడ మహిళ ఇట్లా మౌనిక గౌడు రావాల వేదిక మీదకి అంటే చూస్తే ఆమె పాపం ప్రజల కోసం పనిచేస్తుంది. అంటే నీతి నిజాయితీ ఉంది, ఇంకా ప్రజల కోసం పనిచేస్తుంది, డబ్బులు ఇవ్వలేదట. ఆమెని జనాభాల మొత్తం 1200 మెజార్టీతో గెలిపించారు. అక్కడ మెజార్టీ 1200, 1460 ఓట్లు ఉంటే 1200. వాని 1.5 కోటి తీసుకుర్రు, పైసలు తీసుకురు, వాళ్ళ కొట్టి మళ్ళీ పోయిండు అమెరికాకి మళ్ళీ సంపాదించుకోవడానికి. అంటే అంత మనం అనేది ఏంటంటే అంత చైతన్యం అంతటా ఉండాలి కదా, అది లేదు. పట్టణ ప్రాంతాల్లో కష్టం. కాబట్టి ఓటుకి ఎంఆర్పి తీసేయడం వల్ల బీసీలను రాజకీయం దూరం చేసి కుట్ర చేస్తా ఉన్నారు ఈ కులాలు. ఎందుకంటే మేము బాగా డబ్బులు ఉన్నాయి కదా, గుండు పీను నుంచి పెద్ద పెద్ద హెలికాప్టర్ తయారు చేసే కంపెనీలు కూడా మా చేతుల్లో ఉన్నాయి, టీవీలు మా చేతుల్లో ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు మాత్రం, పేపర్లు మా చేతుల్లో ఉన్నాయి. ఈరోజు మొత్తం పెద్ద పెద్ద ప్లాంట్లు, రియల్ ఎస్టేట్లు, కంపెనీలు ఏదైనా మా చేతుల్లో ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఏదో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క బీసీకి కూడా ఫార్మా కంపెనీలు పర్మిషన్ లేలే, మొత్తం రెడ్లకే ఇచ్చుకున్నాడు. అక్కడ రెడ్లకే పర్మిషన్, కాంట్రాక్టర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇక మన దగ్గర ఏమున్నా మనం ఊడిగం చేసే పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఎల్లా కూడా ఆర్థికంగా దొక్కేస్తున్నారు, రాజకీయంగా దొక్కేస్తున్నారు, సామాజికంగా ఇట్లాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి చాలా మనం ఒక జాగృతతోటి చాలా సిస్టమేటిక్గా ఇవన్నీ పసిగట్టకపోతే మన తరతరాలుగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున మీరు చిన్న మీటింగ్ అయినా అన్ని బుల్లెట్లు ఉన్నాయి కాబట్టి చూస్తా ఉన్నాం. నాకు తెలుసు క్రమశిక్షణకు సంబంధించింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని నన్ను నేను చిన్న వయసు అయినా సరే నన్ను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలిచి గౌరవం ఇచ్చినందుకు, నాకు తెలిసిన విషయాలు ఏదో కొన్ని తెలిసిన ఈ మధ్య స్టడీ చేస్తున్నాం కాబట్టి కొన్ని జ్ఞానం అందించాలి బీసీలకు జరుగుతున్న లెక్కల ప్రకారం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కొన్నిటికే పరిమితం అవుతా ఉన్నారు. మొత్తం ఎట్లా కుట్ర జరుగుతూ ఉందో లెక్కలతో సహా మనం చెప్పాం. ఇస్సా ఇజ్జత్ హుక్మత్ పేరుతోటి మనం ఒక పెద్ద పుస్తకం ఉంది, నేను పంపిస్తాను మీకు. పుస్తకాలు ఏ కంపెనీలా ఎవరెవరికి ఏమి ఉన్నాయి, టీవీలు ఎవరెవరు ఉన్నాయి, లిక్కర్ కంపెనీలు ఏమున్నాయి, తాగే కంపెనీ కదా మనం, లిక్కర్ కంపెనీలు ఏమున్నాయి, రోడ్డు కాంట్రాక్టర్లు ఎవరి, టీవీలు ఎవరి, ఏ కంపెనీలు ఎవరెవరు ఉన్నాయి, ఇవి మొత్తం కూడా లెక్కలు మన దగ్గర ఒక పుస్తకం ఉన్నది. వెంకటేశ్వర పంపిస్తా, నరసింహన్న కూడా పంపిస్తా. ఆ పుస్తకాలు 2 పుస్తకాలు తయారు చేసినాం. మన చిరంజీవులు గారు ఐఏఎస్, ఈ హెచ్ఎండి ఇంతకుముందు కలెక్టర్గా చేసినటువంటి పద్మశాలి బిడ్డ, ఆయన మొత్తం లెక్కలతో సహా పెట్టి ఆ లెక్కల్ని బయట పెడితే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా 54 నుంచి ఇప్పటి వరకు ఏ కులాల వారిగా ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు మొత్తం లెక్కలు కూడా డేటాలు తీసుకొచ్చినాం. కాబట్టి ఆ చైతన్యం తీసుకొని కింది స్థాయి వరకు మనందరిని కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. నమస్కారం.